అజిత్ కుమార్ ఎలివేషన్స్ అయితే బాగున్నాయి, కానీ సినిమా ఒకటి స్టోరీ బాగా ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ యావరేజ్. మొత్తం గ్యాంగ్స్టర్ మూవీ మొత్తం. ఇక ఆయననే తోపున్నాడు, ఇంకా అందరూ ఇక ఎట్లుంటుందో చెప్పాలి అంతే. అర్జున్ దాస్ క్యారెక్టరైజేషన్ డబుల్ యాక్షన్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు డబుల్ యాక్షన్ అని చెప్పి. ఆ హెయిర్ కూడా కొంచెం కొత్త ఉంది, అతని వాయిస్ లేదు అసలు. కూల్ సినిమా అయితే కార్తిక్ దేవ్ చేశాడు కదా, అంతేం లేదు. తన క్యారెక్టరైజేషన్ తనకి మంచి క్యారెక్టర్ పడింది. అలా కొడుకుదే కదా, కూల్ అంతేం లేదు. ఇక గ్యాంగ్స్టర్ కూడా నార్మల్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసి ఎందుకు తీసారు అనుకున్నాను, సెకండ్ హాఫ్ చూసి మిస్ అవుతానేమో అనిపించే ఫీల్ వచ్చింది. చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ అయితే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో మనందరికీ బాగా ఇష్టమైన హీరోయిన్ సిమ్రాన్ గారి ఎంట్రీ, ఆవిడ స్పెషల్ ఎంట్రన్స్ అనమాట, అది కూడా ఒక థ్రిల్ ఇస్తుంది. అండ్ సునీల్ గారు ఎవ్రీవన్ పెర్ఫార్మెన్సెస్ అసలు ఒకరిది కాదు, అందరివి కూడా. త్రిష కానీ అండ్ మెయిన్గా కార్తికేయ, నీకు ఏమన్నా క్యారెక్టర్లు పడుతున్నాయా నిజంగానే. మన తెలుగువాడు అయ్యి ఉంటే తమిళంలో అలాగే మలయాళంలో యువర్ రూలింగ్ అనమాట ఈ ఏజ్లో. సో సినిమా అయితే నాకు చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే అజిత్ గారి క్యారెక్టరైజేషన్ కానీ ఆయన గ్యాంగ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అజిత్ గారిని నేను ఆ రేంజ్లో చూసాను. మధ్యలో ఫ్యామిలీ డ్రామాలు, ఫ్యామిలీ స్టోరీలు ఇవన్నీ తీస్తూ, ఇందులో ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, కానీ ఆ గ్యాంగ్స్టర్ రోల్లో ఆయన డిఫరెంట్ లుక్స్, ఒకటి కాదు డిఫరెంట్ లుక్స్లో డిఫరెంట్ మోడ్యులేషన్స్లో చూడటం, అసలు అజిత్ గారిని మళ్ళీ అలా చూడటం అనేది ఇట్స్ లైక్ ఏ డ్రీమ్. అండ్ సూపర్ అసలు. విలన్ ఎవరు, అర్జున్ దాసా లేకపోతే విలనా? అర్జున్ దాసేగా ఆబ్వియస్గా, విలన్ ఆయనే కాబట్టి ఇంకా మాట్లాడేది ఉంది. ఏంటి ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది చూడాలి. అలాగే జాకీ షరఫ్ గారు ఉన్నారు, బట్ ఆయన రోల్ పెద్దగా ఉండదు. అర్జున్ దాస్, అజిత్ కుమార్ గారు అసలు అది డిఫరెంట్ అనమాట ఇంక కంప్లీట్గాని. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ కొంచెం బేర్ చేయాలి, సెకండ్ హాఫ్ మటుకు బుద్ధి పడుతుంటారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ మెయిన్గా చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్ గురించి నేను మాట్లాడా నాకు తెలియదు, నేను ఇక్కడ లేను. సెకండ్ హాఫ్ మటుకు పీక్స్ అనమాట. ప్రతి మూమెంట్, ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ఎంజాయ్ చేశా. అండ్ ఆ గన్లు పెట్టిన సీన్ మామూలుగా మన ఈగల్ సినిమాలో చూసాం, గేట్లలోంచి అదిని అమ్మవారికి, బట్ ఇక్కడ చూస్తే అది కార్లోంచి డిఫరెంట్ పార్ట్స్ నుంచి గన్లు మామూలుగా లేదు. ప్రతి ఒక్కళ్ళు యాక్షన్ సీక్వెన్సెస్ ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. సో అజిత్ గారిని ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలనుకుంటున్నారో, ఏకే ఫ్యాన్స్, వాళ్ళందరికీ కూడా అజిత్ గారు ఈజ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. సో సినిమా అయితే బాగుంది, థియేటర్లో చూసేయండి.